చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని 100% మంచోడని, నాని పక్కన ఉన్న నాయకులే తమకు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోకుండా తమను భ్రష్టు పట్టిస్తున్నారని రామచంద్రపురం మండలం ఆనుమల్లి పంచాయతీ నూతిగుంటపల్లి టీడీపీ బూత్ కన్వీనర్ పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు పురుషోత్తం మాట్లాడారు. ప్రధానంగా ఎమ్మెల్యే నాని చుట్టూ ఉండే 4 స్తంభాల లాంటి నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారు మాత్రమే బలపడేలా తమలాంటి వాళ్ళను ఎదగనీయకుండా తొక్కేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాల కాలంగా తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న గతాన్ని గుర్తు చేశారు. తాము కష్టపడ్డ తమలాంటి వాళ్ళకి పార్టీలో సహకారం లేకపోవడం బాధాకరం అంటూ ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నాని అన్న తమలాంటి వాళ్ళను ఆదరించి దగ్గరికి తీసుకోవాలని కోరారు. మా మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, రామచంద్రాపురం మండలం తిరుమల రెడ్డి ఆ అర్జీ ఎమ్మెల్యే ఇస్తే దాన్ని ఎత్తుకొని చెరువులో వేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన అడిగితే ఏమని చెప్తాడు, ఈరోజు చేస్తాము, రేపు నెల చేస్తాము, మనోళ్ళు వస్తారు, అన్నీ మనకు సక్రంగా చేస్తారు అనేసి అందరూ మనోళ్ళు వస్తారు, మనకు అనుకూలంగా వస్తారు అని చెప్పుకుంటా 4 నెలలు గడిపినాడు. ఈరోజు అడిగితే అదే మాట చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏరే వాళ్ళకి ఎక్స్ ఎంపీపీకి గారు చెప్పినాను, అదే మాట చెప్తున్నాడు. కేశవ నాయుడికి చెప్పినాను, లీలామోహన్ చెప్పినాను. ఇంతకుముందు అయితే ఈ 15 ఏళ్లలో ఇంత ఘోరంగా జారిపోయింది అది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ముదికృష్ణ నాయుడు, దొరసాని నాయుడు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు చిన్న ఒక పనికి పోతే కూడా దగ్గరుండి చేపించేవాళ్ళు. ఎవరైనా అక్కడికి పోతే ఆఫీస్ కడిపోయినా ఏదైనా సమస్య ఉంటే ముదికృష్ణ నాయుడు కానీ, దొరసాని నాయుడు కానీ, రెడ్డివారి రాజశేఖర రెడ్డి కాడి నుండి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఏం కానీ పట్టించుకోవటం లేదు. మండల నాయకులు నిమ్మకి నీళ్ళెత్తినట్టుగా ఉన్నారు. తిరుమల రెడ్డి కానీ, ఎంపీపీ బిందు బాంధు కానీ, కేశవ నాయుడు కానీ, లీలామోహన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అందుకనేసి 10 మందికి తెలిసేట్టుగా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు బూత్ కాడివి దెబ్బలు తినాల్సి వస్తుందో, ఇంకా కూడా తినాల్సి వస్తూ ఉండదు అనేసి నేను ఇది పెట్టుకునింది వాస్తవమే. ఎమ్మెల్యేకి చెప్పినాం, అదే కదా నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే పట్టించుకున్నాడు. ఎమ్మెల్యే వచ్చి సంఘమిత్రాలు మార్చమనేసి ఒక అర్జీ వినపం ఇచ్చినాం. అయ్యా ఇది మీ చిన్నదే కదా, మండలంలో ఉన్నారు కదా మీరు, దీన్ని చూసి పెట్టండి అని మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినారు. తిరుమల రెడ్డికి ఇచ్చినాడు. రామచంద్రపురం మండలం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డికి ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఎమ్మెల్యే దగ్గర నుండి అన్న నేను చేసేస్తాను, మన వాళ్ళకి న్యాయం చేస్తాను అనేసి పోతా రాల్చెరువులు వేసేసి రాల్చెరుపేటకి వెళ్ళిపోయాడు. ఆ అర్జీని ఎమ్మెల్యే దగ్గర నుండి తీసుకొని మేము చేసేస్తాము, మన పిల్లకాయలకి న్యాయం చేస్తాము, అందరు కష్టపడిన వాళ్ళకి అనేసి ఆ అర్జీ తీసుకొని ఆయన ఇంటికి రాల్చెరువులు వేసేసి రాల్చెరుపేటకి వెళ్ళిపోయినాడు. ఆయన ఆల్రెడీ ఇప్పటికి ఎన్నోసార్లు ఫోన్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే ముందరనే ఫోన్ చేసి కూడా తిరుమల రెడ్డిని వాదించినాడు. ఎట్టబ్బా ఈ మాట చేస్తే ఒక కార్యకర్తని ఈ మాట ఇబ్బంది పెట్టిస్తాడంటే, లేదు సార్ నేను రేపే చేస్తాను సార్ అంటాడు. నువ్వు ఎప్పుడైనా అడుగు రేపే, లేదంటే గంటలో చేస్తానంటాడు. ఏమి ఎత్తుకోడు. ఎందుకంటే అతను ఎక్కడి నుండి వచ్చినాడంటే కాంగ్రెస్ పార్టీలో నుండి వచ్చి 10 ఏళ్ళుగా ఉన్నాడు. మేము 30 ఏళ్ళుగా ఉన్నాం. ఆయన ఎట్ట తీసేస్తాడు వాళ్ళ పార్టీ మనుషుల్ని? తెలియడు కదా, మాకే కదా అన్యాయం జరుగుతున్నది. ఆయన వచ్చిండేది ఎక్కడి నుండి వచ్చాడు? కాంగ్రెస్ పార్టీలో నుండి మంచి లీడర్ పొజిషన్లో నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. అదే మాత్రమే మన మనుషులు ఎందుకు తీసేసి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా, వీళ్ళు ఎట్టా ఓట్లు వేస్తారు, రేపు మనం వాళ్ళే కదా కావాలనేసి ఫీలింగ్ ఆయనకి. రేషన్ షాప్ అడిగినారు, ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినారు, సంఘమిత్రాలు అడుగున్నారు, ఆశా వర్కర్లు అడుగున్నారు, పార్టీ కోసం దెబ్బలు తిన్నోళ్ళు. కానీ ఏ దానికి కానీ తిరుమల రెడ్డి, బిందు మాధవి అడ్డంగా పడిపోతారు. ఎలక్షన్ ముందు గెలిచినాక ఒక అబ్బాయి పేరు చెప్పుకుంటూ వచ్చినారు ఫీల్డ్ అసిస్టెంట్కి, లాస్ట్లో ఇంకొక అబ్బాయికి ఇచ్చేసినారు. ప్రసాద్ రెడ్డికి అంతే చెప్తా వచ్చినారు, ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వే అనేసి. లాస్ట్లో ఏం చేసినారు, తిరుమల రెడ్డి బిందు మాధవి చేరుకొని నరసింహారెడ్డికి ఇచ్చేసినారు. అసలు ఆ అబ్బాయి ట్రాఫిక్కే లేదు. అడిగితే చేజారిపోయినా మేమేం చేసేదినా అని ఆయన చెప్పటం, ఆయన మిమ్మల్ని గురించి మేము అందరి దగ్గర తిట్టించుకోవాలనేసి వాళ్ళకి చెప్పటం. నాణ్యంగా అయితే ఎలాంటి తప్పు లేదు. ఆయన అందరినీ సమంగా చూసుకోని పోతున్నాడు. మా మండల నాయకులు సీనియర్లు ఇప్పుడు జూనియర్లుగా వచ్చి ఉంటారు కదా,
ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు జెండా మార్చుకుంటా అట్ట ఇట్ట ప్రజారాజ్యం పార్టీలో ఉంటారు, మళ్ళీ జనసేన అంటారు, వైఎస్ఆర్ పార్టీ అంటారు. వీళ్ళంతా కలిసి ఇప్పుడు టీడీపీలోకి వచ్చినారు అనుకో, వాళ్ళకే సమ్మతి. 30 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళకి ఎలాంటి సమ్మతి లేదు. ఎందుకంటే నువ్వు ఎట్ట ఖచ్చితంగా వేస్తావు, నువ్వు ఖచ్చితంగా బూతుకాడు ఉంటావు. నీకు ఎందుకు చేయాలి మేము? వాడు జారిపోతాడు. అధినాయకుడు చెప్తున్నాడు కదా, ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా, ఆయన దగ్గర తప్పేం లేదు. మధ్యలో సంఘమిత్రాలు మార్చమని ఇచ్చినాము, ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చమని ఇచ్చినాము, రేషన్ షాపులు అడిగినాము, ఆశా వర్కర్లను అడిగినాము. ఇప్పుడు ఇంత కాదు, ఇంత అభిమానం జరిగినా పార్టీలోనే ఉంటాం, పార్టీకే ఓటేస్తాం. నాలాంటి వాళ్ళు రాష్ట్రం పైన ఎంతోమంది ఉన్నారు. అందరికీ న్యాయం చేయమని కోరుతున్నాం. ఆ మట్టి గోళ్ళతో ఇప్పుడు మా తాతలు కట్టిన ఇల్లు పడిపోయింది, ఇంకా అడిపి ఇల్లు కట్టుకునేదానికి మా దగ్గర డబ్బులు లేవు. ఏడో చుక్కులు పని చేసుకొని బతుకుంటున్నాము. ప్రభుత్వం వచ్చింది, ఇంకా అమలు రాలే కదా, వస్తే పెట్టుకుంటాం, రాలేదు కదా. ఇప్పుడు చేతిలో ఉండేటివే మండల నాయకులు అడ్డం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పక్క నుండి వచ్చినారు, ఈ పక్క వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయరు. ఎక్స్ ఎంపీపీ సార్ డిమాండ్ ఏమంటే మాకు న్యాయం చేయమంటున్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన ముందర చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఘోరంగా పడి ఉన్నారు. ఈ మధ్యలో వాళ్ళ మాటలు నమ్మకుండా డేర్గా పిలిచి ఇద్దనైనా నువ్వు చేసుకోనైనా అని చెప్తే మాకు చాలు. మండలం పార్టీ అధ్యక్షుడు బిందు మాధవి, కేసుల నాయుడు, లీలామోహన్ అడ్డపడుతూనే వస్తున్నారు. సీనియర్లుగా ఉన్న వాళ్ళని అనపల్లి పంచాయతీలో ఏమని తెలుసుకోవటం లేదు. గెదగొండపల్లిలో కే సోమశేఖర్ అనేసి అతన్ని మాకన్నా ముందు, అంటే నాకు 30 ఏళ్ళ, అతనికి వచ్చి 45 ఏళ్ళు అవుతున్నది, చంపేస్తాం పొడి చేస్తానన్నాడు కూడా ఈరోజు నిండా ఇంకా ఘోరంగా దిగదారిపోయినాడు. అదే ముండ్రత్తున్నాయుడు స్కూల్ టీచరు, అంత ఇంత కష్టపడతా వచ్చినా కూడా ఆయనగా లెక్క చేయటం లేదు. నువ్వు వయసు అయిపోయిన పక్క పో, మేము చేస్తా ఉంటారు. ఆయనే లేకపోతాడు, స్థానమే లేదు. అనపల్లి పంచాయతీలో ముండ్రత్తున్నాయుడు లేకపోతే స్థానమే లేదు. ముదికృష్ణ నాయుడు, దొరసానాయుడు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి లేకపోతే అనపల్లి పంచాయతీలో వాటర్సే ఉండుండ్రు. ఇప్పుడు వచ్చిన తిరుమల రెడ్డి, బిందు మాధవి ఏం చేస్తున్నారంటే 2 వర్గాలు డివైడ్ చేసేస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడిని ఎందుకు పిలుస్తావో, వాడిని ఎందుకు గ్రూప్లో పెడతావో పెరికేయటం. తిరుమల రెడ్డి, బిందు మాధవి ఎక్కువ. ముందు వచ్చి వైఎస్ఆర్సీపీలో గెలిచింది. మాకు వచ్చి టీడీపీ నెంబర్ తక్కువ ఉంటే మా మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఇచ్చినారు, ఎంపీపీగా ఉండింది. ప్రభుత్వంలో 3 సార్లు ఈ లోన్కి అప్లై చేస్తే మంచి డబ్బుండే వాళ్ళకి ఇచ్చింది. నా వాళ్ళు, నా బంధువులు అనేసి లోన్లు పెట్టింది. కూటికి లేని వాళ్ళకి అడుక్కొని సర్టిఫికెట్లు ఎత్తుకొని ఇస్తే నువ్వు 10th చదివినావా? నువ్వు అకౌంట్ రామచంద్రాపురంలో ఉన్నది కదా, రామాపురం మార్చుకో, నీకు పెట్టిస్తాను. రిక్వెస్ట్గా ఎండిఓ మేడం నా కోటలో ఒకటి ఇవ్వండి అని అడిగితే కూడా బిందు మాధవి లేదు. చేయొద్దండి, అందరు కలుపుకోమండి. సీనియర్లు ఉంటారు, ఇంకా ఉంటారు, ఏళ్ళ ముద్రోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా పిలుచుకోండి. డబ్బులు లేనివాడు కూడా ఉంటాడు, ఓన్ గడి దగ్గర తీసుకోండి అనేసి ప్రతి మాట గుచ్చి చెప్తున్నాడు ఎమ్మెల్యే. మాకు డబ్బున్నోడు కావాలా. డబ్బున్నోడు ఎందుకే? వీళ్ళు ఏదో ఒకటి వస్తుంది, దాన్ని డబ్బున్నోడే చేయగలుగుతాడు. నాలాంటి కూలోడైతే ఒక వర్క్ ఇస్తే చేయలేం కదా, అప్పుడు డబ్బున్నోడే కావాలి కదా. అది కేసుల నాయుడు, లీలామోహన ఇంకా ఉండారు. వీళ్ళే ఎక్కువ మాట్లాడినట్టు నువ్వే ఆయన అడుగంటే ఆయన దగ్గర నుండి మేము ఒక ఇనుప పత్రం రాసిచ్చినాము, మేము చేస్తామని తీసుకొని వచ్చేస్తే మళ్ళా ఆయన బీ చెప్తే ఎన్నిసార్లు వస్తాయి అనేసి ఆయనకి నా ఒక్కటే చూస్తాడా? 6 మండలాలు ఉన్నాయి మా పంచాయతీలైనా 27 మా మండలంలోనే 27 పంచాయతీలు ఉన్నాయి. అట్లా 6 మండలాల్లో ఎన్నో పంచాయతీలు ఉంటాయి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అందరిని చూసుకోలేడు కదా. బేదవాడిని అంటే సులకంగా చూసేది ఎవరంటే తిరుమల రెడ్డి, బిందు మాధవి. వాళ్ళు ఎందుకు ఎదగతా వస్తారు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు?
ఏం చేస్తారు వాళ్ళు? వాడెంత ఈడెంత అని మాట్లాడతారు. తీరా చూస్తే ఆడికి రానుగారు మళ్ళీ ఆడికి. ఇప్పుడు లేదు, ఈ 5 ఏళ్ళు లేదు, నేను లాస్ట్లో వస్తాను, ఇంతవరకు నేను రాలేను అనేసి డీకేటీ ఆపుకునింది, ఆడవి కూర్చునేసింది మార్చెట్లలో. ఇప్పుడు పార్టీ వచ్చే కొందుకే నేనన్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లకి 1వ నెంబర్కి 2వ వార్డుకి ఏజెంట్లే బెట్ల ఎక్స్ ఎంపీపీ. మళ్ళా మా పంచాయతీ మా మండలమే ఎక్స్ ఎంపీపీలో పంచాయతీ ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్లో 1వ వార్డుకి 2వ వార్డుకి ఏజెంటే లే. ఏజెంట్ ఉంటే ఎంతోకింతో 224 ఓట్లతో ఇంకొక 100 150 మాకు గడ పెరుగుంటాయి. ఓడిపోతామని మాకు తెలుసు, కానీ ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఉంటాం. తెలియదండి, అదైతే ఎంఆర్ఓ అందరూ చూసుకుంటూ ఉన్నారు. మాకు ఏ విలువ లేదు. ఎప్పుడో మా తాతలు కట్టిన ఇల్లు మట్టిగోళ్ళతో కప్పుతో ఉన్నింది. మేము వచ్చేసి కూడా ఇప్పటికి 3 ఏళ్ళు అవుతున్నది. ఎందుకంటే మా పార్టీలో 20 ఏళ్ళుగా ఉన్నాడు. ఆయనకి ఏజెంట్గా కౌంటింగ్కి ఎదురుగా బిడ్డానికి 2 వర్గాలు కలుసుకొని నన్ను ఊర్లో నుండి తరిగినారు.